తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తూ పెట్టుబడులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేక పెట్టుబడులను ఆకర్షించారు. గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖపట్నం రావడంతో పెద్ద అచీవ్మెంట్గా కనిపిస్తోంది. ఇది ఒకవైపు ఉన్నా కూడా రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. దానికి కారణాలు ఏంటి అసలు అనేది ప్రభుత్వం వైపు, పార్టీ వైపు నుంచి దృష్టి సారించకపోవడం అనే పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి మధు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఏంటి మాది అక్కడ పార్టీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వ పరిస్థితి ఏంటి? తెలుగు వీక్షకులకు నమస్కారం. ఇప్పుడు చెట్టు ముందా ఇత్తు ముందా అని ఒక సామెత ఉంది సార్. పార్టీ ముందా ప్రభుత్వం ముందా అని. ఏదైనా సరే మనం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. పార్టీ లేదనుకోండి, నీకు ప్రభుత్వం అనేది మళ్ళీ ఏర్పాటు చేయటం అనేది జరగని పని. సో ప్రభుత్వాన్ని చూసుకుంటుండాలా, అట్ ద సేమ్ టైము పార్టీని కూడా చూసుకుంటుండాలి. ఒకప్పుడు ఏంటంటే పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ పొజిషన్లో ఉండేడు ఒక వ్యక్తి. ఈరోజు ఆయన పక్కన పడేశారు. ఆయన లేకపోవటం వల్ల ఈ సంక్షోభాలన్నిటికీ కారణమైంది. ఆయన ఏంటంటే గ్రామస్థాయి కార్యకర్త ఫోన్ చేసి అడిగినా కూడా సార్ ఇది సమస్య అంటే స్పాట్లో పరిష్కరించేవాడు. అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడి దాకా పోకుండా ఆయన ఏం చేసి దాన్ని కంట్రోల్ చేసి పరిష్కరించేసేవాడు, కింది లెవెల్లోనే పరిష్కరించేవాడు. అటువంటి వ్యక్తి లేరన్నమాట ఇప్పుడు పార్టీలో. ఆయన ఏంటంటే చాలా పెద్ద వ్యక్తి. చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ పొజిషన్లో ఉండేవాడు ఆయన ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, సామాన్య కార్యకర్తలు కూడా పెద్ద అయినా నమస్కారం నాకు ఈ సమస్య ఉందంటే చిటికలో పరిష్కరించేవాడు అనమాట. ఆయన్ని ఇప్పుడు పక్కన పెట్టేశారు. కారణాలు ఏమో కానీ ఆయనే టీడీ జనార్దన్ గారు. నేను పేరు కూడా చెప్తున్నా కదా. టీడీ జనార్దన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉంది. అందువల్ల కొత్త చేతిగాడు పొద్దెరగడని కొంతమంది వచ్చున్నారన్నమాట. ఇవన్నీ సమస్యలకి కారణం ఏంటంటే బాబు గారి తర్వాత సమస్యలను పరిష్కరించేటటువంటి కనుచూపులో మేరలో కూడా లేరు సార్ అని చెప్పగలను సార్ నేనైతే. అంటే ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో వరకు ఓకే, ప్రభుత్వం 100% మంచి ఎఫెక్ట్ పెడుతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం అంటే పెట్టుబడులు ఒక్కటే కాదు కదా, పరిపాలన వ్యవహారాలు కూడా చూడాలి కదా. ఇప్పుడు తాజాగా ఈ మధ్య కొన్ని కార్పొరేషన్లు ఇచ్చారు, అసలు అవి క్లోజ్ చేశారని చెప్తున్నారు. కొన్నిటి క్లోజ్ చేసిన వాటికి మళ్ళీ చైర్మన్లు వేశారంటున్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు కూడా అసలు లేదు సార్. వాళ్ళ వేస్ట్. ఆ పదవులు కూడా ఉండటం వేస్ట్. ఆ కార్పొరేషన్ పదవులు ఒక నలుగురు ముగ్గురికి తప్ప మిగతా వాళ్ళకి వేస్ట్ సార్. ఆ కుర్చీలు కూడా వేస్ట్. అవి కేవలం కంటి తుప్పు చర్యలాగా ఉన్నాయి కానీ వాడు పని లేదు, విధులు లేవు, నిధులు లేవు. నిధులు లేని ఆ పదవులు ఎందుకు సార్? ఆ జీవోలు ఉత్తర్వు ఇవ్వడంలో కూడా డిఏకి సంబంధించి ఒక జీవో ఇచ్చారు, మళ్ళీ పొరపాటు జరిగిందని మళ్ళీ సవరణ చేసామంటున్నారు. అదే అంటే సవరణ చూడకుండానే జీవోలు ఇస్తుంటారు ప్రభుత్వం. అంటే అదే దీన్ని నేను అంటున్నారు కదా, సీఎం ఆఫీసు మీద సీఎం ఆధారపడితే అలాగే ఉంటుంది అన్నమాట. సీఎం ఆఫీసు మీద రాష్ట్రం మొత్తం ఆధారపడి ఉంటే అలాగే ఉంటుంది సార్. ఎక్కడ పనులు అక్కడికి అవుతుంటే ఇబ్బంది ఏముండదు సార్. ఒకవైపు ఏమో పెట్టుబడులు వేట అంటున్నారు సార్. ఓకే, నేను ఒప్పుకుంటా సార్. పెట్టుబడులు వేట అనేది వచ్చిన పెట్టుబడుల్ని ల్యాండ్ అయ్యే విధంగా ఒక టీం పనిచేయాలి కదా సార్, ఫాలోఅప్ చేయాలి కదా సార్. సింపుల్గా తీసుకోండి సార్. మీ దృష్టిలో ద బిగ్గెస్ట్ పెట్టుబడి ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ సార్. అవునా కాదా సార్? 1,85,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ సార్ అది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏడాదాకా వచ్చింది ఆ ప్రాజెక్టు, ఏడాదాకా వచ్చింది అనేది కూడా చూసుకోవాలి కదా సార్ మనం. అదేవిధంగా బీపీసీఎల్ అనేది దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఉండేది బీపీసీఎల్ సార్. అది ఎక్కడ దాకా వచ్చింది బీపీసీఎల్? దాన్ని ఎవరు ఫాలోఅప్ చేస్తున్నారు? దానికి ఏమన్నా ఒక మానిటరింగ్ కమిటీ ఉందా? ఎమ్మెల్యేలతో ఎంపీలతో వాళ్ళు ఎంబడబడి పనిచేసేటటువంటి టీం ఏమన్నా ఉందా? ఇంకొక మూడో పెట్టుబడి చెప్తారు సార్ నేను. ఆర్ఎస్ఎస్ఎల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్కి సంబంధించింది. అది ఒక పెద్ద పెట్టుబడి సార్. అది కూడాను ఈ 3 పెట్టుబడులే దాదాపుగా నాకు తెలిసి 4 లక్షల కోట్లు సార్. ఈ 3 పెట్టుబడులేను. అంటే అవి ఎక్కడ దాకా వచ్చినాయి? ఏమైనా కాంపౌండ్ వాళ్ళు పెట్టారా? అది అంటే మానిటరింగ్ వ్యవస్థ అన్నమాట. పెట్టుబడులు రావడం ఒక ఎత్తు, అవి ఉపాధి దిశగా నడిపించడం మరో ఎత్తు సార్. వాటికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేయటం, వాటికి కావాల్సిన భూ సమస్యలు క్లియర్ చేయటం, వాటికి కావాల్సిన వాటరు, పవరు, ఇవన్నీ ఎక్కడ దాకా వచ్చినాయి? ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎవరు చేయాలా? ఒక ఎంపీని, ఒక 4 ఎమ్మెల్యేలని కమిటీ వేసి బాబు ఈ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ మొత్తం పరిపూర్ణమైన దాకా మీరు ఉండండి అని చెప్పాలి కదా సార్. తర్వాత బీపీసీఎల్ ఉంది సార్.
దానికి ఒక ఎంపీని జోడించి ఒక నలుగురు ఎమ్మెల్యేలని జోడించి ఆ ప్రాంతం ఎమ్మెల్యేలని బాబు ఇది కంప్లీట్ అయిందాక వాళ్ళు ఎమ్మడి మీరు ఉండండి, మానిటరింగ్ చేయండి, వాళ్ళ మీద పెత్తనం చేయమని కాదు, మానిటరింగ్ చేయండి. ఏడాదాకా వచ్చింది సార్ అది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ఎల్ మిట్టల్, అది కూడా ఒక ఎంపీ ఒక నలుగురు ఎమ్మెల్యేలను జత చేసి ఆ ప్రాంతం వాళ్ళని దాన్ని మానిటరింగ్ రెగ్యులర్గా మానిటరింగ్ చేయండి బాబు, వాళ్ళకున్న సమస్యలు ఏమంటే ఇమీడియట్గా పరిష్కరించండి, అనుసంధానం చేయండి సీఎం ఆఫీస్కి కమిటీ. మొత్తం సీఎం ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు సార్? మొత్తం ఐఏఎస్ల మీద పెడితే అట్ట ప్రజాప్రతినిధులకు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉండాలి కదా అనేది నా వాళ్ళంటి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అంతా కేంద్రీకరించే సీఎం ఆఫీస్ కేంద్రంతో ఇదవుతున్న వికేంద్రీకరణ జరగాలి. అదే సార్ నేను అంటుంది, అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు ఎంపీల భాగస్వామ్యం ఉండేటట్టు చేయాలి. కేంద్రీకరణ ఉంటే అన్నీ నేనే అనుకుంటే అది అహంకారానికి తావిచ్చేసి అది సక్సెస్ కాదు సార్. ప్రజాప్రతినిధుల కమిటీల్లో ఈ ఇంప్లిమెంటేషన్ కమిటీల్లో ఉంటే స్థానికంగా ఉన్న సమస్యలు కూడా వాళ్ళ దగ్గరికి వస్తాయి కదా, దాంతో పాటు ఇవి కూడా చర్చకు వస్తాయి సార్. ఎందుకంటే తన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సమస్యలు కూడా పరిష్కరించుకునే అవకాశం వస్తుంది, నెక్సెస్ ఏర్పడుతుంది కదా. సీఎంకి సీఎంఓకి నెక్సెస్ ఉంటుంది సార్. దాంతో పాటు ఇది కూడా ఒకరు చూడండి సార్, పోయినప్పుడల్లా గిలతుంటారు, బాబు ఒక్కరు చిన్న పని కంప్లీట్ చేయమని అడుగుతుంటారనమాట. అందువల్ల ఏంటంటే పని విభజన అనేది జరగాల. అన్నీ నేను ఒక్కడనే చేయగలను అనుకుంటే మూర్ఖుల యొక్క మూర్ఖత్వానికి సంబంధించినటువంటి ఆలోచన సార్ అది. పని విభజన చేసుకుంటూ ముందుకు నడిపిస్తే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి వైపు నడుస్తుంది, ఎఫెక్టివ్గా జరుగుతాయి పనులు, ఖచ్చితంగా ఫాస్ట్గా జరుగుతాయి పనులు. ఒక సీఎం అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటా ఎఫెక్టివ్గా. ఇప్పుడు ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతం అంటాం కదా సార్, బీడీఎల్ అంటే ఎంత పెద్ద కంపెనీ సార్, భారత్ డైనమిక్ లిమిటెడ్, డిఫెన్స్కి సంబంధించింది. దాన్ని ఎవరు ఎంబడబడాలా? ఆ పశ్చిమ ప్రాంతంలో ఉన్న గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఆ కొండేపి ఒక నలుగురు ఎమ్మెల్యేలతోటే వాటిలో ఒక మంత్రిని కూడా భాగస్వామి పెట్టాలి సార్. ఎందుకంటే ఈ టీం వేసేటప్పుడు ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఆ కమిటీలో మెంబర్లుగా ఉంటే ఆ పని తొందరగా కంప్లీట్ కొంచెం ఇది ఉంటుంది, ఖచ్చితంగా కంప్లీట్. ఎందుకంటే క్యాబినెట్లో మంత్రి ఉంటాడు కాబట్టి ఆ విషయ పరిజ్ఞానం వచ్చినప్పుడు దాన్ని లేవనెత్తడానికి అవకాశం ఉంటుంది. ఒక మంత్రి, ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక 5 మెంబర్ కమిటీ ప్రతి వర్క్గా నేస్తే ఫాస్ట్గా ఫలాలు మనకు అందుతాయి సార్. అదేవిధంగా మీరు అడిగింది ఏంటంటే పార్టీని పట్టించుకునేవాడే లేరు సార్. పార్టీ ఉంటేనే ప్రభుత్వం ఉంటుంది. మనకి 2 రైలు పట్టాలలాగా ప్రభుత్వము పార్టీ రెండు రైలు పట్టాలు లాంటివి సార్. ఏది బ్యాలెన్స్ తప్పినా కూలిపోద్ది సార్. ప్రభుత్వం కూలిపోద్ది, పార్టీ కూడా కుప్ప కూలిపోద్ది. అందువల్ల ఏంటంటే పార్టీ యొక్క కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని పార్టీ వినేవాళ్ళు కావాలి సార్. ఎమ్మెల్యేలకే మంత్రులకే అపాయింట్మెంట్ లేనప్పుడు ఏం చేస్తారు సార్? ఎవరైనాను ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు ముఖ్యమంత్రి దగ్గర, ఎమ్మెల్యేలకి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు? అందువల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఆలోచన చేసుకోవాలా. పార్టీ అధినేత, ప్రభుత్వ అధినేత కనీసం 5 రోజులు ప్రభుత్వానికి పనిచేసి 2 రోజుల్లో 1 రోజు పార్టీకి కేటాయించి 1 రోజు ఫ్రీగా యోగాకో మెడిటేషన్కో కేటాయించుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. యోగాకే మెడిటేషన్ అంటే కుటుంబమే కదా సార్. ఇప్పుడు 5 రోజులు ప్రభుత్వానికి పనిచేయాలి సార్, 1 రోజు మాత్రం ఖచ్చితంగా పార్టీకి ఉదయం నుంచి 8 గంటలు పనిచేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుంది సార్. ఇంతకుముందు పార్టీ ఆఫీసులో ఒక యంత్రాంగం వినతులు స్వీకరించడానికి ఒక మంత్రి, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూర్చునేవాళ్ళు కదా. ఉండేది సార్, ఖచ్చితంగా ఉండేది. మా ఎమ్మెల్యే బొల్లేని రామారావు గారు కూడా ఒకసారి 2 సార్లు కూర్చున్నారు. ఇప్పుడు అదంతా ఎత్తేసారు, ఆ వ్యవస్థ లేదు, ఆ వ్యవస్థ లేదు. కాదు సార్, తండాలుగా వస్తుండే వాళ్ళకి కంట్రోల్ చేయడానికి వల్లగాల. అంటే సమస్యలు ఆ విధంగా ఉండయి. దాన్ని వికేంద్రీకరణ చేసి జిల్లా కేంద్రాలు తీసుకోవచ్చుగా. జిల్లా కేంద్రాల్లోనే తీసుకోవచ్చు, జిల్లాలో పార్టీల ఆఫీసులు ఉన్నాయి కదా, అక్కడికైనా తీసుకోవచ్చు. మంత్రి, ఎమ్మెల్యే ఒక ఆదివారం, ఒక సోమవారం ఏదో డేట్ పెట్టుకొని ప్రజలతో కలిసినట్టు ఉంటుంది. ఎందుకు సార్? నిరంతరం తీసుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు పార్టీ తరపున నిరంతరం తీసుకుంటే సరిపోద్ది. గ్రేవెన్స్ డే ఉండగా ఏడకెందుకు వచ్చిస్తున్నారు అనే ఒక భావన ఉంది. అల్టిమేట్గా ఎక్కడికి పోవాలి సార్? అప్లికేషన్లన్నీ గ్రేవెన్స్ డేకే పోవాలి కదా. సోమవారం గ్రేవెన్స్ డే ఉంది కదా, ఆడ తీసుకుంటారు, ఒక రిసిప్ట్ ఇస్తారు. అయితే ఈ మధ్య ఒకటి వెంకటేశ్వరరావు గారు కొత్తదనం చెప్తాను మీకు. ఏం చేస్తారంటే పని కాకుండా పని అయినట్టు రిపోర్ట్ ఇస్తున్నారు అధికారులు. ఇప్పుడు రెవెన్యూ సమస్య మీరు పెట్టారు సార్, అందుకనే కదా గ్రీవియన్స్ అనేది మినిస్టర్, ఎమ్మెల్యే తీసుకుంటే దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది కదా. వీళ్ళు ఏం పని అయిపోయినట్టు రిటర్న్ ఇస్తున్నారు, అందుకని ఏం చేశారంటే సార్ ఇప్పుడు చెక్ మెజర్ పెట్టాడు బాబు గారు. ఏం చెప్పారంటే ఇప్పుడు రెవెన్యూ సమస్య, రెవెన్యూ అధికారి నేను కంప్లీట్ చేశానని చెప్పాడు అనుకో, పంచాయతీ సెక్రటరీని అడుగుతున్నారు
బాబు ఆ వ్యక్తిని పిలిచి ఆ కంప్లైంట్ దారిని పని అయిందా లేదా కనుక్కోమని చెప్పి ఆ పంచాయతీ సెక్రటరీ రిపోర్ట్ పంపిస్తున్నాడు. ఇది మంచి పద్ధతే. నేను కూడా నిన్న పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళు కంప్లీట్ అయిందని పైకి పంపిస్తే మా పంచాయతీకి సంబంధించినటువంటి సెక్రటరీ పిలిపించి ఏం చేశారంటే ఏలు ముద్ర వేయించుకున్నాడు సార్ నా చేత. 15 క్వశ్చన్లు నుండి ఏలు ముద్ర వేయించుకున్న తర్వాత వాయిస్ రికార్డు, మన మనసులో మాట కూడా చెప్పొచ్చు, వాయిస్ రికార్డు కూడా అవుతుంది సార్. ఒక అంటే సింపుల్ చెప్తున్నాను వెంకటేశ్వరరావు గారు. అందువల్ల చెక్ పెట్టారు. ఇప్పుడు 1 నెల నుంచి జరుగుతుంది. ఒక రెవెన్యూ సమస్యను కానీ కంప్లీట్ అయిందని కానీ తప్పుడు యొక్క నివేదిక ఇచ్చినట్లయితే మళ్ళీ పంచాయతీ సెక్రటరీల ద్వారా ఏలు ముద్ర వేయించుకుంటున్నారు. ఒక 15 క్వశ్చన్లు వస్తుండే మన వాయిస్ రికార్డు కూడా చేసి ప్రభుత్వాన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్ క్రాస్ చెక్కింగ్ పెట్టింది గవర్నమెంట్. ఇది దీనివల్ల మంచి అడ్వాంటేజ్ సార్, ప్రభుత్వానికి నిజాయితీగా జరిగిందా లేదనేది వెళ్తుంది సార్. కాకపోతే పార్టీ కార్యకర్తలకే ముఖ్యమంత్రి కానీ నాయకులకి ఎమ్మెల్యేలకి లోకేష్ అందుబాటులో ఉండాలనేది నిన్న మన వాళ్ళు మంగళగిరిలో చేసిన సర్వేలో కూడా అదే వచ్చింది. ఇంతకుముందు కలిసేవాడు మాట్లాడే మీరే అన్నారు కదా సార్, ఓన్లీ ఎక్స్ నో యాక్సెస్ అని, ఓన్లీ ఎక్స్ నో యాక్సెస్ అని. అది కాకపోతే ఒకటి ఉంది సార్, లోకేష్ మైండ్ సెట్లో అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలను. అతని యొక్క మెయిన్ అంబిషన్ ఒకటే సార్, ఇండస్ట్రీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చేయాలా అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఉన్నాడు. అది ఒక్కటే నిన్ను విజయ తీరాలకు చేర్చదు. అది ఒక్కటే ఇప్పుడు ఇండస్ట్రీ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అదే విజయ తీరాలకు తెరదు. పార్టీ యొక్క కుటుంబ సభ్యులతోటి అన్యోన్యంగా ఉండాలా. కుటుంబ సభ్యులు అంటే ఫ్యామిలీ కాదు, పార్టీ కార్యకర్తలతోటే అవినాభావ సంబంధాలు ఉండాలా. కొంతమంది ఏంటంటే జట్టు కట్టున్నారు సార్, అతని చుట్టూ ఒక కోటరీ చేరుంది. ఆ కోటరీ వల్ల అది ఎంతవరకు గ్రహించాడో లేదో, యుక్త వయసులో ఉన్నాడు కాబట్టి కొంచెం అనుభవం అనేది రావాలి కదా. ఆ కోటరీ పెద్ద ప్రమాద అంచుట్లో లోకేష్ని ముంచుతున్నారన్నమాట. ఆ కోటరీ యొక్క మాయలో పడిపోయినాడు లోకేష్. ఆ కోటరీ చాలా పెద్ద ఆట ఆడుతుంది. అంటే సీఎం ఆఫీస్ని అతను గుప్పిట్లో పెట్టుకుని, ఆ కోటరీ గుప్పిట్లో పెట్టుకొని ఆట ఆడిస్తున్నారు సార్. అంటే ప్రతి శాఖలో కూడా ఈ అష్టదిగ్జాలు ఒక 8 మంది ఉన్నారనమాట. ఆ కోటరీ వాళ్ళు చెప్పిందే చేస్తారు. సీఎం ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి చెప్పింది కూడా చేయటం లేదు. ఆ కోటరీ వాళ్ళు ఎవరనేది వాళ్ళని పసిగట్టి వాళ్ళ పక్కన పెట్టి పార్టీ వాళ్ళకి ఇస్తే పద్ధతిగా ఉంటుంది. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కాదు సార్ వాళ్ళు. అందువల్ల ఏంటంటే పార్టీ కార్యకర్తల్ని కొంచెం వాళ్ళ విషయాలు, వాళ్ళ మంచి చెడులు వినే ఓపిక ఉండాలి నాయకుడికి. అదే ముఖ్యమంత్రి, విద్యామంత్రి ఇద్దరు కూడా ప్రభుత్వ వ్యవహారాలే కాకుండా పార్టీపై కూడా దృష్టి పెడతారని ఆశిద్దాం. ఇంత ముగిద్దాం.